ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యాక తల్లులకు కానుకగా ఇచ్చే తల్లికి వందనం పథకం అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైంది. రేపే తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో 67,27,124 మంది విద్యార్థులకు పథకం వర్తింపు చేయనుంది. ఇందులో భాగంగా తల్లుల ఖాతాల్లో గురువారం 8,745 కోట్లు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. 1వ తరగతి నుండి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు తల్లికి వందనం వర్తింపు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులకు, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి ఎంసెట్ రాసిన విద్యార్థులకి ఈ పథకం వర్తిస్తుందా, వాళ్ళకి డబ్బులు పడతాయా లేదా అనేది టెన్షన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన పేరెంట్స్లో మొదలైంది. అయితే అది రేపు డబ్బులు రిలీజ్ అయ్యాక వాళ్ళకి పడితే పడినట్టు, లేకపోతే లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉంటుందా అని ఆ పేరెంట్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరం తర్వాత ఈ పథకం అమలు అవుతుంది కనుక అప్పటి నుంచి దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, లేదా ప్రభుత్వం ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటి నుంచి పరిగణలోకి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా తల్లికి వందనం పడే అవకాశం ఉంది. అది కాకుండా ఇప్పటి నుంచి అయితే వాళ్ళకి ఈ పథకం అందే అవకాశం లేనట్లు తెలుస్తుంది. మరి చూద్దాం.